ఎప్పుడు కొడుతున్నాడు నాకు నానొద్దు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఈ చిన్నారిని చూడండి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన ఈ చిన్నారి గోడు అంతా ఇంతా కాదు. అనారోగ్యంతో తల్లి మృతి చెందగా తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. తల్లి లోటు తీర్చలేని చిన్నమ్మ, ఆదరించని తండ్రి, కన్న తల్లి మరణాన్ని తట్టుకోలేని ఆ దీనస్థితిలో చిన్నారి ఇంటి నుండి బయటకు వచ్చింది. చిన్నారిని గమనించిన కొంతమంది బాలసదనం, ఆనంద నిలయం, కేజీబీవీలో ఆశ్రయం కల్పించగా తల్లిని తలుచుకుంటూ అక్కడ ఉండలేకపోయింది. దీంతో ఇంటికి చేరుకున్న ఆ చిన్నారి 5 రోజుల క్రితం మరోసారి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. వేములవాడలో చిన్నారిని గుర్తించిన డీసీపీఓ అధికారులు సిరిసిల్ల సఖీ కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి తన తండ్రికి అప్పగించారు. కానీ పాపం ఆ చిన్నారి, నేను ఆ ఇంట్లో ఉండలేను సార్, మా నాన్న నన్ను కొడుతున్నాడంటూ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. తల్లి ప్రేమకు నోచుకొని ఆ చిన్నారి ఆవేదనను విని పోలీసులు చలించిపోయారు. పంపించిన వాళ్ళు మా డాడీ ఇంతసేపు మరేసుకుంటూ గుంజుకపోయి కొట్టిండు. మా డాడీ తోటి నాకు ఇష్టం లేదు, సంతకం పెట్టిందని నన్ను సార్ దగ్గరికి వచ్చింది. సార్తో మాట్లాడాలని, సార్ ఎక్కడైనా హాస్టల్లో జాయిన్ చేస్తాడని వచ్చిన సార్ దగ్గర. సార్ ఎక్కడైనా హాస్టల్లో జాయిన్ అవుతాడు అంతే మాట్లాడడానికి సార్ దగ్గరికి వచ్చిన. నీకు లేనట్టే డాడీ చదువుకుంటావా? మరి హాస్టల్లో జాయిన్ చేస్తే చదువుకుంటావా? ఇప్పుడు ఎన్నో క్లాస్? 7th.